నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సత్యస్వరూపియగు ఆత్మీయ అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి ఎడల ఒకరు కరుణ, జాలి, ప్రేమలను కనుపరుచుకొనుడి అని జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-10 వచనాలలో దేవుని దృష్టికి న్యాయంగా జీవించాలన్న అభిలాష కలిగి వాక్యమే సత్యము, ఆ సత్యమై ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకొనుటలో ఆసక్తిని చూపాలి. పేదలను, నిస్సహాయులను, బలహీనులను ఆదరించుటకు, వారికి సహాయము చేయుటకు వెనుకాడకుండా ఉండాలి అన్నది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. ఎందుకంటే వీరందరూ దేవుని దృష్టికి ప్రత్యేకించబడిన వారు. ఇశ్రాయేలీయులు వారున్న పాపపు స్థితి నుంచి పశ్చాత్తాపపడి దేవునిని వెతకవలసిన రీతిలో వెతుకుతూ సత్యమైనటువంటి దేవుని వాక్కుకు లోబడి జీవిస్తూ మన ఎడల ఆయన చూపుతున్న కరుణా వాత్సల్యాలను ఇతరుల ఎడల చూపేవారంగా మనము ఉంటే ఈ వచనాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. 82వ సంకీర్తన 2-4 చరణాలలో దేవునిని ఎరిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న వారు బీదలను, అనాథలకు న్యాయం చేకూర్చేలా వారి పక్షంగా నిలబడాలి. దీనదశలో, అవసరతలో ఉన్న వారికి వాక్యానుసారంగా న్యాయం జరిగేలా చూడాలి. అలా చేయడం మన కర్తవ్యం. వారి ఎడల కరుణ, ప్రేమ, నీతి న్యాయములను అనుసరించి నడిచేవారంగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేవారు దేవునికి ఇష్టమైన బలి అర్పించేవారుగా ఉంటారు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చేవారముగా మనము ఉంటే దేవుని నామమును మహిమపరిచేవారంగా మనం ఉండగలం. ఆమేన్.